ఈరోజు వ్యాపారస్తులకు కూడా సిఎస్ఆర్ కింద సబ్సిడీలు ఇస్తా ఉన్నాం. పొదుపు సంఘాలను బలపరుస్తున్నాం. ఈరోజు పొదుపు సంఘాలు ఈ స్థాయికి వచ్చాయి. మీకు ఒక గౌరవము సమాజంలో కల్పించారంటే నాడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. మహిళా సంఘాలు పెట్టాలి, మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి పనులు చూడాలి, మిమ్మల్ని కూడా ఒక వ్యాపారులుగా కానీ గౌరవమైనటువంటి సమాజంలో తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇందాకే ముగ్గురు నలుగురు చెప్పారు. ఏం చేస్తున్నది ఒక ఎంటర్ప్రీనియర్ ఉన్నారా వాళ్ళు ఉదయం ఇందాక మాట్లాడే వాళ్ళు? ఒక్క నిమిషం రామా తల్లి, అక్కడ మీరు చెప్పింది ఎవరికి వినపడలే. శామ్యాన ఒకటే వినింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, మీరు విందురండి. రామా, నువ్వు ఏం చేస్తున్నావు? చూసుకుంటూ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ 5 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకొని రోజు అంటే నా సమయం కేటాయించి పెట్టి రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాను. అందులో 200 ఖర్చుకొని 800 మిగులుతుంది. వాటినే బ్యాంకులో కంతు రూపంలో చెల్లిస్తున్నాను. 5 ఏళ్ళు పెట్టుకున్న టెండర్ను 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటున్నాను. అంటే 5 ఏళ్ళ సంపాదన సంపాదించాలి, 3 ఏళ్ళ సంపాదించడమ్మా నీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడే తత్వం ఉంటే, ఒక మనిషి కష్టం చేస్తే ఏదైనా సంపాదించవచ్చు. ఆ కష్టానికి బుక్ కీపర్ గా ఉన్నారు. అలాగే సబ్సిడీ లోన్ సార్ 5 lakhs సబ్సిడీ ఆవిడకు పిఎంజిపి లోన్ సార్. పిఎంజిపి లోన్ అంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అందుకే ఆవిడ పిలిచి నేను మాట్లాడిస్తా ఉన్నాను. దానివల్ల ప్రభుత్వం ఏమి చేయలేని మనకు కాదు. మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే సదుపాయాలు కానీ స్కీములు కానీ ఉన్నాయో ఆ స్కీములను మనం వాడుకోవాలి. ఈరోజు ఆవిడ వాడుకున్నారు కాబట్టి ఈరోజు అంత సంతోషంగా కనపడతా ఉంది. తను కూడా సంతోషంగా ఉంది. 10 రూపాయలు కూడా పెట్టుకుంటా ఉంది, కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. ఈరోజు సమాజంలో గౌరవంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, తను నేర్చుకునే విద్య నేర్చుకోవాల్సిన పని. ప్రతి స్త్రీకి ఏదో ఒక పనిలో అనుభవం ఉంటుంది. చాలా మంది ఈ మధ్యకాలంలో సాయంకాలం కూడా రొట్టెలకు డిమాండ్ ఉంది, జొన్న రొట్టెలకు. చాలా మంది జొన్న రొట్టెలు కూడా బనగానే పల్లెలు ఒక 70 బండ్లు ఉన్నాయి. ఈ ఊర్లో కోయిల గుట్టలో కూడా 60-70 బండ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంపాదన. రోజు ఒక రొట్టె అమ్ముకుంటే 50 రొట్టెలు అమ్ముతాం, 40 రొట్టెలు. చాలా మంది ఈరోజు ఆహారం మీద శ్రద్ధతో ఈ షుగర్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి కొంతమంది ఇళ్లలో చేయలేకనో లేకుండా సమయానికి లేకపోతే ఇచ్చి ఆ రొట్టెలు కొనుక్కుంటున్నారు. చపాతీల కార్యక్రమం ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారు, ఇస్తరాకులకు సంబంధించి పెట్టుకుంటా ఉన్నారు. ఇంకొక ఆవిడ కూడా అమ్మ మైనార్టీలు ఆవిడ ఉంది, ఒక ఆవిడ ఉన్నారు అక్కడ. ఏం చేస్తున్నారు ఏంటో మీరు తెలుగులోనే చెప్పండి తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు నజరు, మాది గ్రామము. మెహర్ గ్రూప్ లో నేను లీడర్గా ఉన్నాను. నేను బ్యాంక్ లీకేజ్ కింద 2 లక్షలు లోన్ తీసుకున్నాను. అలాగే మా సార్ గారు మాకు శ్రీనిధి కింద 50,000 లోన్ ఇప్పించారు. నేను 4 మిషన్లు తీసుకొని 10 మంది పిల్లలకు టైలరింగ్ నేర్పుతున్నాను. దానివల్ల నాకు నెలకు 2,000 లెక్కన పిల్లలకు 10,000 వస్తాయి. నేను బాగా సంపాదించుకొని బాగా అభివృద్ధి చెందుతున్నాను. కాబట్టి దీనికి అందరికీ మా ఏపీఎం సార్ గారికి, సిసి సార్ గారికి, తర్వాత మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని, లోన్లు తీసుకొని ఏదో ఒక ఉపాధి కల్పించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం గ్రహించాలా మీరు, తను బ్రతకటంతో పాటు నలుగురికి ఉపాధి చూపిస్తా ఉంది. అది ఆవిడ గొప్పతనం. తనే బ్రతకాలని లేదు, ఇంకా 4 పిల్లలకు ఉపాధి చేపిస్తూ వారికి టైలరింగ్లో శిక్షణ ఇస్తూ వాళ్ళు చేసుకోవాలా. ఈ మధ్యకాలంలో గ్రూపులలో అన్ని గ్రూపులను చెప్పరు కానీ కొన్ని గ్రూపులలో అనవసరమైనటువంటి రాజకీయాలు. మీరు ఎవరో గ్రూపులో డిఫాల్ట్ 1-2 అవుతే ఆ గ్రూప్కు రావాల్సినటువంటి అన్ని వసతులు మీకు లభ్యం కావడం లేదు. ఎవరైతే ఆ స్కీమ్లో రావాలో మనకి రావడం లేదు. మీ దగ్గర లేదమ్మా, అందుకే కొన్ని గ్రూపులు నేను తప్పు పడతామని నాకు తెలుసు. ఇక్కడ కాదమ్మా, కొన్ని గ్రూపులలో ఎక్కడో కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే మనలో 1-2 కట్టకపోతే ఆ గ్రూపుల వల్ల నష్టపోయేది ఏంటి? తను ఎందుకు చేసింది ఆ తప్పు లేదా అనేది తెలియదు. కానీ కొన్ని చోట్ల ఉన్నాయి అవి. ఆ ఉండే చోట్ల కూడా నేను వారికి సూచన ఇస్తున్నా, అది మంచి పద్ధతి కాదు. మీరు సమాజం మీకు ఇస్తున్నది గౌరవం. మీకు ఏదైతే పదవిలో వచ్చినటువంటి స్కీములు వాడుకోండి. ఒకవేళ ఏపీఎం గారు కానీ ఇంకొకరు కానీ ఏదైనా దయచేసి వాళ్ళకు కూడా సూచనలు. ఎందుకంటే వాళ్ళంతా మీ కుటుంబ ఆడబిడ్డలు. ఏపీఎంకు వాళ్ళకి చెప్తా ఉన్నా ఆ యొక్క స్కీమ్. ఎందుకంటే ఏపీఎం గారు రండి, మీరు వీళ్ళందరూ కూడా మీ కుటుంబ ఆడపిల్లలు, ఆడబిడ్డలు. ఆ ఆడబిడ్డల భవిష్యత్తు అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇంకొకటి కూడా కావచ్చు, ఏది తీసుకునే వాళ్ళ సొంత చెల్లెళ్ళ మందిగా
అక్క చెల్లెలతో వారిగా చూసుకుంటూ ఇప్పుడే వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది కొత్తగా ఉండొచ్చు. వారికి కూడా సరిగ్గా చేయండి. ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా కూడా మీకందరికీ కూడా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కానీ కూడా మీకు సమస్యలు నాకు చెప్పండి. ఖచ్చితంగా కూడా దానివల్ల కూడా మీకు ఉంటాయి కొన్ని చోట్ల ఎక్కడో తెలుసో తెలియదు, వాటిని కూడా సర్దిద్దుకొని ఈ యొక్క కార్యక్రమం మనం ఏదైతే అనుకున్నామో మీరు ఒక్కరే కాదు, వీడికి వచ్చిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పాలి. ఈ విధంగా మనం ప్లాస్టిక్ వాడద్దు, ఈ విధంగా అభివృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం.